ఇతని పేరు బాలు అయ్యి ఉంటుంది. ఇతను రోజు రోడ్డు పైన భిక్షమెత్తుకుంటూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బులతో ఇతను ప్రతిరోజు పిజ్జా, బర్గర్స్ తింటూ ఉంటాడు. ఒకరోజు ఇతను కారులో ఒక వ్యక్తి పిజ్జా తినడం చూస్తాడు. అప్పుడే అక్కడే ఉన్న ఒక ఆటో అతనిని ఇతను డబ్బులు అడిగితే దానికి ఆ ఆటో అతను తెల్లవారి నుంచి బోనీ కాలేదు, నేను నీకు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వాలి అని అంటాడు. దాంతో బాలు ఆ ఆటో డ్రైవర్ తో, నీలాగా నాకు కాళ్ళు చేతులు లేవు కదా, నాకు కూడా కాళ్ళు చేతులు బాగుంటే నేను ఏదో ఒక పని చేసుకుని బ్రతికేవాడిని అని అంటాడు. దాంతో ఆ ఆటో డ్రైవర్ ఎమోషనల్ అయిపోయి అతనికి డబ్బులు ఇచ్చేస్తాడు. అప్పుడే అక్కడ ఒక శవాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే బాలు మెల్లిమెల్లిగా ముందుకు వెళ్లి ఉన్నట్టుండి లేచి నిలబడి అక్కడ వస్తున్న మ్యూజిక్ కి డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే బాలుకి కాళ్ళు చేతులు రెండూ బాగున్నాయి. అయినా కూడా ఇతను భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. సాయంత్రం అవ్వగానే బాలు తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే దారిలో చింటూ అనే ఒక పిల్లాడు బాలుతో, ఈ రోజు నీకు బాగా కలెక్షన్ అయినట్టుందే అని అంటాడు. దానికి బాలు చింటూతో, భిక్షం ఎత్తుకోవడం కూడా ఒక ఆర్ట్, అందరూ అంత ఈజీగా డబ్బులు సంపాదించుకోలేరు అని అంటాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ తమ తమ ఇళ్ళకి వెళ్లిపోతారు. బాలు పిజ్జా ఆర్డర్ చేసి తన మొబైల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పిజ్జా డెలివరీ బాయ్ అక్కడికి వచ్చి పిజ్జా ఎవరు ఆర్డర్ పెట్టారు అని వెతుకుతూ ఉంటే అప్పుడే బాలు నేనే పిజ్జా ఆర్డర్ చేశాను అని అంటాడు. దానికి ఆ పిజ్జా డెలివరీ బాయ్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి.